శేఖర్ తిన్నా తిను శేఖర్. వాణ్ణి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఎలా ఊరుకోగలను? ఏ ధైర్యంతో బ్రతకగలను? ఆయన మార్పు కోసమే నేను వచ్చాను. ఇప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో మార్పు తేవడం కూడా ఒక బాధ్యతగానే తీసుకుంటాను. మీ అబ్బాయికి కష్టం కలగకుండా, మీకు ఎలాంటి నష్టం జరగకుండా నేను మీకు అన్ని విషయాల్లో తోడుంటాను ఆంటీ. భరోసా అయితే ఇచ్చాను, కానీ ఆ ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది. ఇప్పుడెలా? ఇటు జీవితం ఇచ్చిన చెల్లెలు, అటు తనే జీవితం అనుకుంటున్నా ఆంటీ, అమ్మమ్మ గారు. ఎస్, ఇవాళ ఎంగేజ్మెంట్ రింగ్స్, బట్టల షాపింగ్ అన్నారు కదా. విధునని తొందరగా రెడీ అయ్యి వెళ్ళమంటే ఎలాగోలా షాపింగ్కి వెళ్తారు కాబట్టి నేను శేఖర్ గారి దగ్గరికి వెళ్ళి మాట నిలబెట్టుకునే ప్రయత్నం కొంతైనా చేయొచ్చు. అన్నయ్య, టాబ్లెట్ వేసుకో. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ చిన్నానా. నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఓ దివ్య ఔషధం నా దగ్గరుంది. నీకు ప్రేమెంత మధురం సీరియల్లో ఓ ఫన్నీ సీన్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్ లా ఎంజాయ్ చెయ్యి. అలాగా? రేపటి నుంచి మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మానేయండి. దేనికి? సీన్ ఏదో చెప్తాను, బ్రేక్ఫాస్ట్ అనుకోమని వాడితో అంటున్నారుగా. ఆ సీన్ ఏదో మీరే తింటే సరిపోతుందిగా. వెటకారమా? డల్గా ఉన్నాడు కదా, ఏదో ఉత్సాహపరుద్దామని నేనంటే. ముందు రెడీ అవ్వండి, షాపింగ్కి వెళ్లాలని చెప్పాను కదా. నేనెప్పుడో రెడీ. సీన్లు, సీరియల్స్ అంటూ వాడినెందుకు ఇబ్బంది పెడుతున్నారు? తమ్ముడు, సరదాగా షాపింగ్కి వెళ్దాం రారా. ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు? వీడి పిచ్చి వీడిది. రాని, షాప్లోని షాక్ ఇస్తా. ఈసారి కోమాలోంచి లేవకుండా చేస్తా. అవును శేఖర్, ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది. సంతోషంగా మాతో పాటు రావచ్చు కదా. కాసేపు సరదాగా అలా ఇలా తిరిగి షాపింగ్ చేసుకోవచ్చు. నీకిష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. రారా. ఎందుకులే తారక్, వాడు నలతగా ఉన్నాడు. 4 రోజులు రెస్ట్ తీసుకొని. నాకేం నలతలేదు. నేను అన్నయ్యతో వెళ్తానమ్మా. సరే పద, నేను వస్తాను. అక్క, పెద్దదానివి, రావాల్సిన దానివి. నిశ్చితార్థం ఉంగరాలు, శుభకార్యం బట్టలు కొనడానికి వెళ్తున్నావు. రండి అని నేనే పిలుద్దాం అనుకున్నాను. నువ్వే వస్తానంటున్నావు. చాలా సంతోషం. అత్తయ్య, మీరు కూడా వస్తారా? మేమెందుకులేమ్మా, మీరు వెళ్ళిరండి. తారక్, పెద్దమ్మ నానమ్మ ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్నా. మాట పోగొట్టుకోను, మనుషుల్ని కలవనివ్వను, వీడి మనసు కుదుట పడినివ్వను. చల్లగా ఉన్నానా? వస్తాం అత్తయ్య, వస్తామక్క.
తారక్, శేఖర్ జాగ్రత్తరా. అలాగే పెద్దమ్మా. శేఖర్ సరే అమ్మా. రానా. రా శేఖర్. ఎంతసేపు నీ సింగారం? త్వరగా. నేను రెడీ అయ్యాను, నువ్వు రెడీ అయ్యావు. వెళ్దామా? నేనెందుకే? నేనెందుకు ఏంటే? నువ్వు రావాల్సిందే. మిథునా, మీ మధ్యలో నేనెందుకు? హలో, మేమేమి పార్కులకో సైట్ సీయింగ్కో డ్యూయట్ పాడుకోవటానికో వెళ్ళటం లేదు. షాపింగ్ కి వెళ్తున్నాం. నువ్వు రావడం కంపల్సరీ. రావాల్సిందే, అంతే. అయినా మా మధ్యలో అంటావేంటి? ఆంటీ అంకుల్ కూడా వస్తున్నారు. నా ప్రాబ్లము అదేనే. నేను రాను. అలా అంటావేంటమ్మా? దానిష్టాలు తెలిసిందానివి. ఏ ముగ్గుకు ఏ రంగు బాగుంటుందో నాకు తెలిసినట్టుగా ఏ రంగు దానికి నప్పుతుందో నీకు తెలుసు కదమ్మా. పైగా మిథునని ఒంటరిగా ఎలా పంపుతాం? తోడుగా వెళ్ళరామ్మా. అది కాదు నాన్న. ఇదిగో, నా నెత్తిన తలంబ్రాలు పడేదాకా నాకు తోడుగా నీడగా ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. కులగురువులు కూడా జతగా నడిచేదే కాని ఒంటరిగా గడప కూడా దాటదు అన్నారు. దాని నడక నడతా నువ్వేనమ్మా. వెళ్ళరామ్మా. దానికి మాకు కూడా తృప్తి. వైషు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. సరేలే, వస్తాను. ఇప్పుడు హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. తారక్, వీళ్ళింకా రాలేదేంటి? వచ్చేస్తుంటారు మామ్. సరే, ఈ లోపు మనం చూద్దాం రా. ఓ, గుండమ్మ కథలో ప్రియా కట్టిన శారీలాగుంది. వస్తా. మిథునా, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. అలాగే. ఇప్పుడు లోపల అందరూ ఉంటారు. ఏం చేయాలో ఏంటో. శేఖర్, నువ్వు ఏదో ఒకటి తీసుకోరా. అట్నే అన్నయ్య. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. సెలెక్ట్ చేద్దాం రా. రానా. వైషు ఇంకా రాలేదేంటి? లోపల ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఈ గండాన్ని ఎలాగైనా గట్టెక్కించాలి. మిథున, ఈ శారీ చూడు, నీ ఫేవరెట్ కలర్. ఇంకొకటి చూపించండి. మిథున, ఇది ఎలా ఉంది? ఏంటి, ఏ శారీ నచ్చట్లేదా? పోనీ వేరే షాప్కి వెళ్దామా? తారక్, ఎందుకు? ఇక్కడ బానే ఉన్నాయి కదా, చూద్దాం. సెలెక్షన్ దగ్గర తొందర పెడితే ఎలా? ఓకే మామ్. ఇంకోటి చూపించండి.
ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఆ బాక్స్ లో ఓపెన్ చేయండి. వైషు, ఇది ఓకేనా? సూపర్. థ్యాంక్స్ తారక్ గారు, ఇది ఓకే. అవునా? ఓకే, ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. ఈ బుల్లెం ఎక్కడికి వెళ్ళిపోయిందే? వీడి మైండ్ చిత్తకూడదాం అనుకుంటే వీడెక్కడికి వెళ్ళాడు? వీడి పని చెప్తా. తారక్, మీరు చూస్తూ ఉండండి. తారక్, నేను కూడా ఏవైనా చూస్తాను. బుల్లెమ్మా, అయ్యో, శేఖర్ గారు చూసుకోవచ్చు కదా. బుల్లెమ్మా, సారీ, నేను చూసుకోలేదండి. నువ్వు ఇటు వస్తా ఉంటే చూసి నీకోసమే వస్తున్నా బుల్లెమ్మా. నేను ఆ హడావిడిలో చూసుకోలా. మళ్ళీ ఆశలు పెంచుకున్నట్టున్నాడు. డైవర్ట్ చేయాలి. బుల్లెమ్మా, అందరూ మన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వెళ్దాం పద. తారక్ గారు, ఇదెలా ఉంది? చురువా ఎక్కువైంది. ముడి పడుతుంది కదా. హద్దు మితిమీరుతోంది. వరస మారిపోతుందిగా. ఈ తింగరి వెధవ ఎటు వెళ్ళాడు? సమయం దొరికితే చిన్న మెదడు చిట్లు కొడదామని పిలుచుకొస్తే కనిపించడేంటి? బుల్లెమ్మా, ఏంది ఇక్కడ ఉన్నావు? పద పోదాం, పద. శేఖర్ గారు, మీరు వెళ్ళండి. నాకొక ఇంపార్టెంట్ ఫోన్ ఉంది, మాట్లాడేసి వస్తాను. ఓ అట్నా? నేను వెళ్తాను, నువ్వు తొందరగా వచ్చేయ్. శేఖర్, పిన్ని, ఎక్కడికెళ్ళావురా? నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. పిన్ని, అది బుల్లెమ్మ. బుల్లెమ్మ 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 అంత చేసినా ఇంత జరిగినా నువ్వు ఆ పిల్లని తలుచుకుంటూనే ఉంటావా? అసలు నీ బుర్ర గిర్రం తిరగడానికి ఆ పిల్లే కదా కారణం. అది కాదు పిన్ని. నువ్వు మాట్లాడకురా. అదే ఒప్పుకొనుంటే అన్నయ్య పెళ్లి నీ పెళ్లి ఒకే ముహూర్తానికి ఘనంగా చేసేవాళ్లం కదా. ఆ అమ్మాయే సరే అనుంటే వాడితో పాటు నీకు నిశ్చితార్థ పుంగరాలు పట్టుబట్లు కొనేవాళ్లం కదా. మాకు ఎవ్వరికీ కనపడని లోపాలు తనకి మాత్రమే ఎందుకు కనిపించాయిరా? నిన్ను కాదని ఎంత అవమానించింది.
10 మందిలో నీ పరువు తీసింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నీకెంత చిన్నతనం. ఇలా ఎందుకు చెప్తుంది? ఏం ఆశించి చెప్తుంది? శేఖర్ గారు డిప్రెషన్కి లోనైతే ఇప్పుడెలా? శేఖర్ గారిని ఆవిడ నుంచి దూరంగా పంపాలి. అసలు ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా. ఇదేంటిక్కడ? ఇది ఇక్కడేం చేస్తోంది? చాలా రోజులకు కనిపించింది. అందరిలో అవమానపరిచి తల దించుకునేలా చేయాలి. శేఖర్, మీ పిన్ని కనిపించిందా? ఇక్కడే ఇక్కడ ఉంది. ఓ, ఈ వైశ్య ఎక్కడికి వెళ్ళింది? టైంకి కనపడి చావదు. ఏయ్ ఆగు, నువ్వేంటే ఇక్కడ? ఇది మీ మోలా లేకపోతే ప్రైవేట్ ప్లేసా? ఏ నేను రాకూడదా? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. వివరాలు మీకు చెప్పాలా? ఏ చెప్తే ఉద్యోగం పోతుందని భయమా? భయమా? అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను ఈ షాప్లో పని చేస్తున్నాను. ఈ షాప్లోనా? చిచి, నువ్వున్నావని తెలియకొచ్చాని. నీ నీడే పడకూడదు అనుకునేదాన్ని. నువ్వు పనిచేసే చోట ఇంకొకసారి అడుగు కూడా పెట్టను. హలో మేడం, ఇందాక భయమా అని నన్నన్నారు, ఇప్పుడు తమరు భయపడినట్టున్నారు. అందుకే అడుగు పెట్టను అంటున్నారు. దీని మాట కోసం మనమెందుకెళ్ళాలి? భయమా? నాకా? పిల్ల పిచ్చుకలకి భయపడేది కాదు ఈ రేఖాదేవి. అయినా నువ్వెక్కడ పనిచేస్తే నాకేంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పోవే. ఈ మాట అనిపించడం కోసమే మిమ్మల్ని రెచ్చగొట్టాను. ఈ షాప్లో పరిచయాలున్నాయి కాబట్టి ఒకవేళ ఇవిడ ఏం చేసినా ఏ ఇబ్బంది ఉండదు. తారక్, వెళ్దాం పదండి. జ్యువెలరీ షాప్కి వెళ్దామన్నావు కదా? అవసరం లేదు, వాళ్లే ఇంటికి పంపిస్తామన్నారు. మనం వెళ్దాం పదండి. పదండి. పద. మిస్టర్ పర్ఫెక్ట్ ఈ టైంలో ఫోన్ చేశారేంటో? రేపటి ఫియాన్సీతో ఇవాళ మాట్లాడదామని. ఏం మాట్లాడాలని? రేపు ఎంగేజ్మెంట్ కదా, అది గుర్తు చేద్దామని. అంతేనా? ఇంకా ఉంది, ఎంతో ఉంది. ఏంటో? ఎదురుగా ఉంటే చెప్పేవాణ్ణి. ఏం చెప్తారు? పొద్దున చేసింది సరిపోలేదా? టచ్ ఫీల్ అవుదామని. మిథునా, ఇదేది? ఓ,
తారక్ గారితో ఫోన్ మాట్లాడుతుందేమో.